తాడిపత్రిలో మరో రాక్షస కాండ వెలుగు చూసింది. జేసీ వర్గీయులు చేశారని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పచ్చమొక్కల రాక్షస క్రీడకు పోలీస్ స్టేషన్ ఆసుపత్రి వేదికలయ్యి మంగళవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా టీ స్టాల్ దగ్గర వైఎస్ఆర్సీపీ జిల్లా జాయింట్ సెక్రటరీ గంగులకుంట కేశవరెడ్డి టీ తాగుతున్న సమయంలో 6 జేసీ అంచెలు రాళ్లు ఎనపరాడుతూ అతడి మీద దాడి చేశారు. గాయపడ్డ కేశవరెడ్డి తప్పించుకుని పారిపోతుండగా పచ్చమొక్కలు వెనబడించాయి. రన్నింగ్లో ఉన్న ఆటో ఎక్కి కేశవరెడ్డి ఆసుపత్రికి చేరుకున్నాడు. దాదాపు అరగంట తర్వాత కేశవరెడ్డి మీద దాడి విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తుండగా 60 మందికి పైగా వచ్చిన పచ్చగొండాలు ఆసుపత్రి ఆవరణలో బేభత్సం సృష్టించారు. అక్కడే ఉన్న వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిలర్ సాయిరాం, ఆయన కుమారుడు సాయి కార్తిక్ మీద దాడి చేశారు. ఈ పరిణామంతో ఆసుపత్రి లోపల వైఎస్ఆర్సీపీ నేతలు రోగులు పరుగులు పెట్టారు. టీడీపీ నేతలు దాడికి తాళలేక ఆసుపత్రి తలుపులు మూసివేయడంతో పచ్చమొక్కలు రాళ్ల వర్షం కురిపించాయి. దీంతో ఆసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం టీడీపీ నేతలు ఆ వైఎస్ఆర్సీపీ నాయకులకు చెందిన 3 వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్న అక్కడే ఉన్న ఎస్ఐ గౌడ్, 4 కానిస్టేబుల్ టీడీపీ నేతలను అడ్డుకోలేకపోయారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ రోహిత్ కుమార్ ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని ఆరాధీశారు. కేశవరెడ్డిని, సాయి కార్తిక్ని మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపారు. విషయం తెలుసుకుని టీడీపీ నేతలు ఆసుపత్రి సమీపంలో దాదాపు 2 గంటల పాటు కాపు కాశారు. ఏఎస్పీ రోహిత్ కుమార్ అక్కడి నుంచి వాళ్ళని పంపించేశారు. పోలీసుల అసమర్థతతోనే తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ మొక్కలు దాడులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఉద్దేశంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పథకం ప్రకారం వైఎస్ఆర్సీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేశారు. పట్టణంలో వరుస దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. టైలర్స్ కాలనీలో వైఎస్ఆర్సీపీ నాయకుడు నరసింహారెడ్డి కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు గంగులగుంట కేశవరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. తాడిపత్రిలో పోలీస్ వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు. అక్కడ అసలు లేదు, పోలీస్ వ్యవస్థ ప్రభుత్వమే లేదు. అక్కడ రాక్షస రాజ్యం, ఆటవిక రాజ్యం నడుస్తోంది. ఇక్కడ నీతులు చెప్పేటటువంటి నాయకులు అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇలాంటి వాటి మీద కనీసం స్పందించడం. తాడిపత్రి ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఒక వారం నుండి కూడా ఒక వ్యూహం ప్రకారం తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో దాడులు మొదలుపెట్టారు. మున్సిపల్ ఎలక్షన్లకు మేము కంటెస్ట్ చేస్తామని ఈ మధ్యకాలంలో కార్యకర్తల మీటింగ్లో చెప్పడం జరిగింది. అప్పటి నుండి కూడా ఏదో విధంగా కుట్ర పన్ని మా కార్యకర్తలను భయపెట్టడము, వాళ్ళ ఆఫీసుల మీద నిన్నైతే నరసింహారెడ్డి ఆఫీసు పగలగొట్టడం జరిగింది. మళ్ళా ఈరోజు గంగులకుంట కేశవరెడ్డి మాకు పార్టీలో ముఖ్య కార్యకర్త, అతను పోలీస్ స్టేషన్ పక్కన ఉంటే దాదాపు 7-8 మంది పోయి దాడి చేసి తల పగలగొట్టడం జరిగింది. అక్కడి నుండి కేశవరెడ్డిని హాస్పిటల్ తీసుకొచ్చి కొంతమంది కార్యకర్తలు అతను చూడనీకి మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి కార్యకర్తలు అందరూ కూడా మా ఆఫీస్ దగ్గర ఉండేటువంటి వాళ్ళు కూడా నా వాహనాలు కూడా 3 వాహనాల్లో అక్కడ పోవడం జరిగింది. కేశవరెడ్డిని చూసి ఏ విధంగా జరిగిందని చూడనీకి పోవడంతో ముఖ్యముడిగా అక్కడి నుండి కూడా తెలుగుదేశం కార్యకర్తలు, గూండాలు బంగాకు సారా తాగి ఒకేసారి 3 వెహికల్ మీద దాడి చేసి వెహికల్ పగలగొట్టడం కూడా జరిగింది. అందులో భాగంగానే సాకలి సాయి, కార్తిక్ అని తండ్రి కొడుకులను కూడా కొట్టడం జరిగింది. పోలీసుల సమక్షంలోనే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తారు. కనీసము మా వాళ్ళందరినీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అందరినీ కూడా హాస్పిటల్ లోపల పెట్టి వాకిన్లేసి బయట తెలుగుదేశం కార్యకర్తలకు సపోర్ట్ చేస్తూ వాళ్లతో హాస్పిటల్ పైన దాడి జరగడం జరిగింది. కేవలం పోలీసులు ఈ మధ్యకాలంలో ఎక్కడ ఘర్షణలు జరిగినా, ఏం జరిగినా, మేము మెసేజ్ ఇచ్చినా, ఫోన్ చేసి చెప్పినా కూడా ఆ స్పాట్కు పోయి చూసే పరిస్థితి కూడా లేదు. ప్రేక్షక పాత్ర మాత్రం పోషిస్తారు. మీరు కావాలంటే ఇప్పుడు పెట్టాం, విజువల్స్ కూడా ఉన్నాయి, అక్కడ ఉండే కెమెరాల్లో ఉండేటువంటి పోలీసులను కూడా తోచుకుంటూ, దొబ్బుకుంటూ వెహికల్ మీద దాడి, సాయిరాం మీద కూడా దాడి చేయడం కూడా జరిగింది. ఎన్నిసార్లు మేము పోలీసు అధికారులకు చెప్తానే కూడా ప్రేక్షక పాత్ర కానీ అసలు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని కూడా ఆలోచన కూడా ప్రజల్లో కూడా లేదు. నిత్యం ఘర్షణలు, బంగాక వ్యాపారము, మటకాయ వ్యాపారము, గ్యాంబ్లింగ్ల మీద ఉండే శ్రద్ధ, కనీసం ప్రజలను రక్షించుదామనే ఆలోచన ఒక్క కూడా లేదు. ఇక్కడ అధికారులు ఉండారో లేదో కూడా తెలియడం లేదు.
ఎవరికి ఫోన్ చేయాలన్నా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతసేపు ఉన్నా మా సెల్ గుండా మెసేజ్లు పెట్టడం, పై అధికారులు జిల్లాధికారులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఎస్పీలకు కావచ్చు, మెసేజ్లు పెట్టి ఎన్ని రోజులు మేము వాళ్ళు దానికి రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు రక్షించుతారన్నా లేకపోతే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారన్నా లేదా అనేది కూడా మాకు అర్థం కావడం లేదు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి నిత్యము ఎక్కడనో ఒకసాట ఏదో ఒకటి జరుగుతుంటే తాడిపత్రిలో మటుకు రాయలసీమలో తాడిపత్రిని ఒక అడ్డాగా తీసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులపైన కార్యకర్తలపైన గలాటలు చేయడం, నిత్యం బైండోర్ కేసులు పెట్టడం, పోలీస్ అధికారులు భయపడేయడం, ఇది ఎంత దూరం పోతుందో కూడా ఆలోచన చేయడం లే. ఏమన్నంటే గన ఎక్స్ఎమ్మెల్యే పైన 307 కేసు పెట్టి లోపల పంపేయండి అని చెప్తారు. మేము ఇక్కడ సిఐ గారిని ఏటికి సార్ ఇంత ఆలోచన చేస్తారంటే పైన డీజీపీ గారి నుండి కూడా మాకు ప్రెజర్లు ఉన్నాయి, నీ మీద కేసులు పెట్టమని, ఇది పరిస్థితి చెప్తారు. అంటే పోలీస్ వ్యవస్థ ప్రజలను కాపాడేదానికి వస్తుందే, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలకు కొమ్ము కాస్తూ వారితో పాటు ఇల్లు కూడా దాడి చేస్తూ ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఎంత దూరం ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తలు మా మీద దాడి చేస్తే మేము రక్షణ కోసం మేము అడ్డుపడుకోవడమో ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళతో పాటు పోలీస్ అధికారులు కూడా తోడై దాడులకు పాల్గొంటే ఇది ఎంతవరకు కూడా సహించలేనిది. కనీసం తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులకు రక్షణ కూడా కరువు అయిపోతుంది. పోలీస్ స్టేషన్లకు పోతే కంప్లైంట్లు తీసుకోరు, ఒకవేళ తీసుకున్నారని దెబ్బలు తగిలి ఇప్పుడు గంగులకుండా కేసు పెడితే కేసురెడ్డి మీద కూడా కౌంటర్ కేసు పెట్టేదానికి కూడా తయారవుతారు. కనీసం ఒకసారి ఆలోచన చేయండి, ప్రజలు ఎట్లున్నారు, ఏం కథ, ఇక్కడ ఎంతవరకు భద్రత కల్పిస్తున్నామని. జిల్లాధికారులకు పట్టదు, ఇక్కడ ఉండేటువంటి పోలీసులకు కూడా అసలు పోలీస్ అధికారులు ఇక్కడ ఉండారో లేదో కూడా తెలియడం లేదు. ఎప్పుడో రోజు ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజు చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వస్తుంది. నిరసన వ్యక్తం చేస్తారు, స్టేషన్ల దగ్గరికి పోయి ఇంకోసారి పోయి. మేము మొన్న కూడా మాకు జరిగే అన్యాయం పోయిన ఎస్పీ ఆఫీస్ దగ్గర మేము ధర్నా కూర్చుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చి నిరసన వ్యక్తం చేసి బట్టలు ఊడికి అక్కడ స్నానం చేయడం జరిగింది. అంటే మేము బట్టలు వేసుకొని ఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నా కూర్చుంటే మా మీద కేసులు, అతను స్టేషన్ ముందర నిరసన వ్యక్తం చేసి స్టేషన్ ముందర స్నానాలు చేసినా కూడా అతని మీద కేసులు లేవు. అంటే బట్టలు ఊడుకొని స్నానం చేస్తే మాత్రం కేసులు ఉండవని తెలిసేటట్టుకుంటే రేపు పొద్దున కూడా భవిష్యత్తులో మా కార్యకర్తలు కూడా అదే పని చేస్తారు.